So, got shut in. Okay, let's get started from today. We are going to today we are going to discuss about packages in PLSQL. So, package is a schema object that groups logically related types, variables, constants, subprograms, cursors, and exceptions. So, a package is compiled and stored in the database where many applications can be shared and it can connect. So, ఇక్కడ ప్యాకేజ్ అనేది ఏంటి అంటే ఒక టాస్క్ రిలేటెడ్ ఆ టాస్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఒక గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్ని ఒక ప్లేస్లో ఉంచుకుంటాం. దాన్ని ఆ గ్రూప్ని ఏమంటామంటే ప్యాకేజ్ అంటారు. సో ఇక్కడ ప్యాకేజ్లో 2 టైప్స్ ఉంటాయి. ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ బాడీ. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అంటే ఆ ప్యాకేజ్ లోపల నేను ఏమేమి నువ్వు రాయబోతున్నావు, ప్రొసీజర్స్ రాయబోతున్నావా, వేరియబుల్స్ రాయబోతున్నావా, ప్యాకేజెస్ రాయబోతున్నావా అనేది నీకు తెలియాలి. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు derive in the package body that are also we can declare in prior while writing in the body. So prior to that we need to declare in a package specification. So if you want to write anything in the package body, we need to declare all the things in the package specification prior. Okay, it is not mandatory to maintain the things in the package specification. Okay, if you are writing anything in the package specification, that need to be maintained in the package body. Okay, so private specification ante header annattu. So body anede regular normal body. So package ni 2 parts ga divide cheste specification body. So specification anedi high level information istadi. Just indulo ivi nenu derive cheyabotuna ani cheppi akkada untadi. ప్యాకేజ్ బాడీలో ఏమో దాన్ని డిరైవ్ చేసిన దాని యొక్క డెఫినేషన్స్ రాస్తాం అనమాట. ఆ ప్యాకేజ్ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ఏదైతే ఉందో దాని యొక్క డెఫినేషన్ అనేది రాస్తాం. ఓకే, సో ప్యాకేజెస్ ప్రొవైడ్ ఏ మెథడ్ ఫర్ ఎన్కాప్సులేషన్ రిలేటెడ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ అసోసియేటెడ్ కర్సర్స్ వేరియబుల్ టుగెదర్ యాజ్ ఎ యూనిట్ ఇన్ ద డేటాబేస్. సేమ్ ఓకే, సో ప్రొసీజర్స్ లోపల ఫంక్షన్స్, ప్యాకేజెస్, వేరియబుల్స్, సో ఎనీ టాస్క్ రిలేటెడ్ అసోసియేటెడ్ ఆల్ ది థింగ్స్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ బాడీ లోపల యూనిట్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ క్రియేటెడ్ ఇన్ ద స్పెసిఫికేషన్ అండ్ బాడీ ఫర్ ఏ ప్యాకేజ్ దట్ కంటైన్స్ సెవరల్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ రాశాను. ఎందుకు అంటే ఆ ప్యాకేజ్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి కోసం ఒక ప్యాకేజ్ రాశాను. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ ఎంటర్ కోసం ఒక ప్రొసీజర్ కావాలి. సో ప్రొసీజర్ కావాలి. దాని తర్వాత నువ్వు ఒక అకౌంట్ బ్యాలెన్స్, నీకు అకౌంట్ టేబుల్లో నీకు అకౌంట్ బ్యాలెన్స్ అనే కాలం ఉంటుంది. సో నువ్వు అకౌంట్ బ్యాలెన్స్ చేసిన తర్వాత నువ్వు డిపాజిట్ చేసిన, విత్డ్రాల్ చేసిన, నీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది అక్కడ వెళ్ళి అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు క్యాల్కులేషన్ కోసం యూజ్ చేయాలనుకుంటే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే నువ్వు నార్మల్గా ప్రొసీజర్ రాసి అప్డేట్ రాయొచ్చు నువ్వు క్యాప్చర్ చేసి. సో నేను ఇక్కడైతే అన్ని ప్రొసీజర్సే రాశాను. మీరు ఫంక్షన్ యూజ్ చేసి కూడా మీరు క్యాల్కులేషన్ డిరైవ్ చేసుకొని మీరు ఆ ఫంక్షన్ని అక్కడ కాల్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఈ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ గురించి రాసే ముందు
మనం కొన్ని బేసిక్ టేబుల్స్ డిరైవ్ చేసుకున్నాం. సో ట్రాన్సాక్షన్ టేబుల్లో ట్రాన్సాక్షన్ నెంబర్ జనరేట్ చేయడానికి నేను ఒక సీక్వెన్స్ని డిరైవ్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత అకౌంట్ నెంబర్ డిరైవ్ చేయడానికి అకౌంట్ నెంబర్ సీక్వెన్స్ని డిరైవ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో నేను ట్రాన్సాక్షన్ నెంబర్ కోసం సీక్వెన్స్ ఒకటి, అకౌంట్ నెంబర్ కోసం ఒక సీక్వెన్స్ ఒకటి, తర్వాత కస్టమర్ నెంబర్ కోసం ఒక సీక్వెన్స్ నెంబర్. సో 3 సీక్వెన్స్ని డిరైవ్ చేశాను, 3 సీక్వెన్స్ని ఇనిషియేట్ చేస్తున్నాను. ఓకే, 3 సీక్వెన్సెస్ ఇనిషియేట్ అయినాయి అంటే యాక్టివేట్ అయినాయి. సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో కానీ నేను ఇక్కడ ఓన్లీ 3 టేబుల్సే తీసుకున్నాను. ఒకటేమో కస్టమర్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడానికి, ఒకటేమో ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, ఒకటేమో అకౌంట్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడానికి కోసం నేను 3 టేబుల్స్ని డిరైవ్ చేస్తాను. ఓకే, 3 టేబుల్స్ డిరైవ్ అయినా నాకు 3 టేబుల్స్ డిరైవ్ అయిన తర్వాత సో కస్టమర్ ఇన్ఫో టేబుల్ క్రియేట్ అయింది. అకౌంట్ టేబుల్ అయింది, ట్రాన్సాక్షన్ టేబుల్ అయింది. సో ఇందులో శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఏమైంది, స్క్రిప్ట్ రన్ చేసినాను. స్క్రిప్ట్ రన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఏముంటుంది, సో కస్టమర్ అనేది టేబుల్ లేదు అని చెప్తుంది. కస్టమర్ ఏడి అనే టేబుల్ని నేను ఇన్సర్ట్ చేయడానికి చూస్తున్నా, అది లేదని చెప్తుంది. ఇక్కడ కస్టమర్ అండర్ స్కోర్ టేబుల్ డిరైవ్ చేసినాం కదా ఫస్ట్లో. కస్టమర్ అండర్ స్కోర్ ఇన్ఫో అండర్ స్కోర్ ట్యాబ్ అనే టేబుల్ని డిరైవ్ చేసి ఇందులో ఒక కాలం ఎక్స్ట్రా కాలం ఉంది, కస్టమర్ అండర్ స్కోర్ ఇన్ఫో. సో ఒక డమ్మీ కాలం యాడ్ చేసి మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను. టేబుల్ యాడ్ అండర్ స్కోర్
లాస్ట్ అప్డేటెడ్ కాలం కూడా లేదని చెప్తుంది. నోట్ చేసా. Update this. Okay. Wait for 1 minute. Actually, I missed something here.
Okay, so I inserted the data just in. See, I've inserted the data in all the tables, and I'm adding another thing like in the transaction table. So I'm adding like transaction status is one column. So I'm updating the completed transaction status or completed pending for the rest of the things. So I'm explaining each and every table individually, no need to worry. So we have three sequences at three tables here. Okay, so info table having like a customer ID, customer name, customer type. So he's a minor or major. So bank code, branch code. So when got a customer created, introduce a customer ID. So if we want to open any bank account in the earlier days, we need to introduce existing holder in the same bank. Then only you can able to open the account. So that is like if you want to maintain that introduce your customer ID, you will mention that annual income. So first name, last name, middle name, so father name. So these are all the about customer information. What is the customer communication address, permanent address? Okay, so these are all things we have in this table. Okay, so in the account information. So this is the transaction table. This transaction table contain the transaction number. So how many transactions you did
for that many transactions we will available for that customers. Okay, so see here customer ID we are maintaining for each and every transaction and as well as account number. Okay, so if you can able to provide the account details using account number, you can able to provide the account details using customer ID also. So customer ID is also belonging to you only. నీకు కస్టమర్ డీటెయిల్స్ కావాలన్నా అకౌంట్ నెంబర్ ఉన్నా నీ కస్టమర్ ఐడి డీటెయిల్స్ వస్తాయి, కస్టమర్ ఐడి ఉన్నా నీ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి, కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి. సో ఏదర్ ఏది నీకు ఉన్నా కూడా నువ్వు దాన్ని యూజ్ చేసుకొని నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవచ్చు. ఓకే, సో బ్రాంచ్ కోడ్, అమౌంట్ ఎంత, సో అమౌంట్ నువ్వు ఎంత డిపాజిట్ చేస్తున్నావు, విత్డ్రాల్ చేస్తున్నావు, డిపాజిట్ ఆర్ విత్డ్రాల్. సో డిపాజిట్ అయితే డి ఉంటుంది, విత్డ్రాల్ అయితే డబ్ల్యూ ఉంటుంది. ఓకే, సో కౌంటర్ పార్టీ అంటే సో నువ్వు ఏ కౌంటర్లో ఏ బ్యాంక్లో ఏ ప్రతి కౌంటర్కి ఒక ఐడి ఉంటుంది. నువ్వు బ్రాంచ్కి వెళ్తే 1 2 3 4 కౌంటర్స్ ఉంటాయి. సో ఆ 1 2 3 4 అనేది నీకు అక్కడ అండర్స్టాండ్ చేయడానికి సో వాళ్ళ సిస్టమ్కి అంటూ ఒక ఐడి ఉంటుంది, కౌంటర్ పార్టీ ఐడి. సో ఆ కౌంటర్ పార్టీ ఐడి ఏంటి, ఆ కౌంటర్ పార్టీ నేమ్ ఏంటి, సో ఆ కౌంటర్కి కూడా ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఏ కౌంటర్లో చేస్తే ఆ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాని న్యారియేషన్ ఏంటి, సో న్యారియేషన్ అంటే నీకు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నీ గురించి రిమార్క్స్ రాస్తారు వాళ్ళు, రిమార్క్స్ కానీ కమెంట్స్ కానీ అంటాం కదా, అది న్యారియేషన్. ఓకే, సో కౌంటర్ పార్టీ కోడ్, సో తర్వాత ఈ అకౌంట్ కరెన్సీ, సో అమౌంట్ నువ్వు ఏ కరెన్సీలో నువ్వు అమౌంట్ డిపాజిట్ చేస్తున్నావు, విత్డ్రాల్ చేస్తున్నావు, సో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఐఎన్డినా, సో ఇవన్నీ ఇది ఒక కంట్రీ యొక్క కరెన్సీ టైప్ అనమాట. మనకి ఐఎన్ఆర్ ఎలానో ఇక్కడ అలా. ఓకే, సో ఒరిజినల్ అమౌంట్, సో ఒరిజినల్ అమౌంట్ నువ్వు ఇంత డిపాజిట్ చేసినావు, కన్వర్ట్ చేసిన తర్వాత ఇంత అయింది. సో ఇలాంటివన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకేనా, సో ఆ ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్సాక్షన్ టేబుల్లో పెండింగ్ ఉండొచ్చు, కంప్లీట్ ఉండొచ్చు, ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు. నెఫ్టీ చేసినావంటే అది ఇమీడియట్గా వెళ్ళి నీకు ట్రాన్సాక్షన్ నీకు క్రెడిట్ అవ్వదు. ఐఎంపీఎస్ వేస్తే ఇమీడియట్గా నీకు విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ కూడా పెండింగ్ ఉండి ప్రాసెస్ అయ్యి కంప్లీట్ అవుతుంది. ఏదైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగిందనుకో, ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ స్టేట్ పెండింగ్. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రెస్, తర్వాత కంప్లీటెడ్, ఇలా జరుగుతుంది కంపల్సరీ. ఓకే, ఇక్కడ నెఫ్టీలో అయితే నువ్వు అది చూడొచ్చు, ఐఎంపీఎస్లో నువ్వు చూడడానికి ఉండదు. సో ఇంప్లిసిట్ కర్సర్లో కర్సర్ ఓపెన్ ఎప్పుడైంది, క్లోజ్ ఎప్పుడైంది నువ్వు కనుక్కోలేదు. అదే ఎక్స్ప్లిసిట్ కర్సర్లో అయితే బై హ్యాండ్ నీ చేతిలో ఉంది, అది నువ్వు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది ఏంటి అది అన్ని తెలుసుకోవడానికి కోసం వాడేది ఏంటంటే నువ్వు తెలుసుకోవచ్చు మనం పెండింగ్, క్లోజ్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ మనకి అప్లికేషన్ లేదు, మనం బ్యాక్ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. మన దగ్గర అప్లికేషన్ లేదు మనం టెస్ట్ చేయడానికి. సో వీఆర్ నాట్ ఎ రియల్ అప్లికేషన్ ఓనర్స్. సో మనము యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్ నువ్వు ఏది టెస్ట్ చేసినా కూడా బ్యాక్ ఎండ్ నుంచి టెస్ట్ చేయాలి. సో ఏది టెస్ట్ చేసినా బ్యాక్ ఎండ్ నుంచి టెస్ట్ చేయాలి. సో బ్యాక్ ఎండ్ నుంచి టెస్ట్ చేయాలంటే దానికి ఏంటి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు నీ అకౌంట్లోకి వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవ్వాలి. విత్డ్రాల్ అయినా డిపాజిట్ అయినా ఏదైనా నీకు అక్కడ జరగాలి. సో ఇక్కడ అన్ని 2-3 ఎంట్రీస్ అయితే ఉన్నాయి కదా. సో డిపాజిట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, విత్డ్రాల్ అయితే ఒకటి. నీకు న్యూ అకౌంట్ హోల్డర్ కూడా ఏం చేస్తారు, వాడి దగ్గర అకౌంట్ ఉండదు. ఇన్ కేస్ అలాంటి ఆప్షన్ అయితే ఎక్కడ ఉండదు. నేనేమంటున్నా, బ్యాంకులో నీ దగ్గర నీకు అకౌంట్ లేదు, ఐసిఐసిఐ బ్యాంక్లో ఓపెన్ చేయడానికి నువ్వు 10,000 డిపాజిట్ చేయడానికి వెళ్ళినావు. 10,000 డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు యు ఆర్ నాట్ ది పార్ట్ ఆఫ్ ది ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్. ఓకే, సో స్టిల్ యూ వెంట్ ఫర్ ది ఐసిఐసిఐ బ్యాంక్ టు డిపాజిట్ మనీ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. అప్పుడు ఏం చేస్తాడు వాడు, నిన్ను కస్టమర్ని లూజ్ చేసుకోవడం ఇష్టం లేక అప్పుడు ఇమీడియట్గా నీకు అకౌంట్ని ఓపెన్ చేసి ద ట్రాన్సాక్షన్ నీడ్ టు బి కంటిన్యూ. లేదు నువ్వు రీటైల్లో మనం తీసుకున్నావంటే మోర్కి వెళ్తావు. మోర్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, నీ మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడు, నీ ట్రాన్సాక్షన్ అంటే నువ్వు ఆర్డర్ ఫైల్లో నిన్ను ఎంటర్ చేయడానికి చూస్తాడు అన్నమాట.
సో ఆర్డర్ ఫైల్లో ఎంటర్ చేయడానికి చూసినప్పుడు నీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మన దగ్గర కస్టమర్ ఐడి టేబుల్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందా అని చూస్తారు కస్టమర్ టేబుల్. సో నీ మొబైల్ నెంబర్ నువ్వు ఎంటర్ చేస్తానే అప్లికేషన్ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. సో మొబైల్ నెంబర్ ఈక్వల్ టు 1234 అని ఇచ్చినప్పుడు సో ఇట్ చెక్ ఫర్ ది it call the some procedure or function. If it call that function from the application, so inside that code లో నువ్వు ఏం చేస్తావంటే ఆ కస్టమర్ టేబుల్లో ఆ మొబైల్ నెంబర్ తోటి ఎంట్రీ ఉందా అని చూస్తావు. ఉంటే ఆర్డర్ అనేది కంటిన్యూ చేస్తావు, అక్కడ ఎంట్రీని ప్రాసెస్ చేస్తావు. లేకపోతే వెన్ నో డేటా ఫౌండ్, నీకు నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది. నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ టేబుల్లోకి ఈ మొబైల్ నెంబర్ తోటి డేటా ఇన్సర్ట్ చేయడానికి ఒక ఎంట్రీ వేస్తాం, ఇక్కడ ఎక్సెప్షన్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది యాక్సెప్టబుల్గా ఉందా? సో నీకు బ్యాంకులో అకౌంట్ లేకపోతే నీకు అకౌంట్ వాడంతకు వాడే ఓపెన్ చేసి నీకు ట్రాన్సాక్షన్ అయితే జరగదు, ఇక్కడైతే కంపల్సరీ జరుగుతుంది కదా. సో ఇప్పుడు నువ్వు ట్రీట్ చేయి, మన బ్యాంకే అలా చేస్తుంది అని నువ్వు గెస్ చేసి చేస్తున్నా నేను. సో ఇక్కడ ఏంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జనరేషన్ ప్రొసీజర్. ఓకే, సో నేను ఒక కాన్స్టెంట్ని డిరైవ్ చేసుకున్నా. ఈ కాన్స్టెంట్ అనేది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కోసం ఈ కాన్స్టెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో సిఎన్ఎస్ మినిమం బ్యాలెన్స్ కాన్స్టెంట్ డిరైవ్ చేసుకున్నాం. ఇది ఎంటైర్ ప్యాకేజ్ బాడీలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు నేను. ఓకే, తర్వాత అప్లై ట్రాన్సాక్షన్, ఇది ఒక ప్రొసీజర్. ట్రాన్సాక్షన్ ఎంట్రీ, సో ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయడానికి ఒక ప్రొసీజర్. అకౌంట్ నెంబర్, ట్రాన్సాక్షన్ టైప్, విత్డ్రాలా, డిపాజిటా, అమౌంట్ ఎంత అని నేను ఎంట్రీ చేస్తాను. దీనికోసం ఒక ప్యాకేజీని డిరైవ్ చేస్తాను. ఇది ప్యాకేజ్ స్పెసిఫికేషన్. సో మనం ఏమన్నాం, ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ బాడీ 2 పార్ట్స్ ఉంటాయి అంతే. సో మనం ప్యాకేజ్ స్పెసిఫికేషన్ డిరైవ్ చేద్దాం ఫస్ట్. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ డిరైవ్ అయింది. ఓకే, సో ఈ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ నుంచి ప్యాకేజ్ బాడీలోకి వెళ్ళినప్పుడు అప్లికేషన్ ట్రాన్సాక్షన్ అంటే దానికి కోడ్ ఏం రాయాలి, తర్వాత ట్రాన్సాక్షన్ ఎంట్రీ, దీనికి బాడీ లోపల కోడ్ ఏం మెయింటైన్ చేయాలి, నేను కోడ్ ఏం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఒక వేరియబుల్ నాకు అవసరం అని చెప్పి నేను తీసుకున్నా. సో ఇది దేనికి రిలేటెడ్ కాదు, ఇది నీకు ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ లోపల బాడీ లోపల ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. న్యూ స్టేటస్. ఓకే, సో గ్లోబల్ వేరియబుల్ రికార్డ్ టు స్టేటస్ ది ట్రాన్సాక్షన్ బి అప్లైడ్, అంటే ఈ ట్రాన్సాక్షన్ అప్లై చేసినప్పుడు పెండింగ్లో ఉందా, క్లోజ్లో ఉందా, కంప్లీటెడ్లో ఉందా అని చెప్పి సేవ్ చేసుకునే అవసరం వస్తుందని పెట్టుకున్నాను. అకౌంట్ ట్రాన్సాక్షన్, అకౌంట్ ట్రాన్సాక్షన్ అక్కడే డిరైవ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ డిరైవ్ చేసిన కాన్స్టెంట్ అనేది గ్లోబల్గా ఎంటైర్ గ్లోబ్గా అవసరం అని చెప్పి నేను అక్కడ చేశాను. సో ఇది ప్యాకేజ్ బాడీకి లిమిటెడ్ అన్నమాట. సో ఈ ప్యాకేజ్ బాడీలో ఏ ప్రొసీజర్లోనైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ కాదు, ఇది ప్యాకేజ్ బాడీలో రాస్తావు. ఈ బాడీలోపే యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఈ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో చేసింది ఏంటంటే ప్యాకేజ్ బాడీలో యూజ్ చేయొచ్చు, అవుట్ సైడ్ ప్యాకేజ్లో కూడా యూజ్ చేయొచ్చు. అవుట్ సైడ్ ప్యాకేజ్ మనం ఆల్రెడీ ఒక స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ రాస్తే దాంట్లో మనం కాల్ చేసి చూసాం, యూజ్ చేసుకున్నాం ఒక వేరియబుల్, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బాడీకి దీని లిమిట్ ఏంటంటే ఇన్సైడ్ బాడీ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నా డూ ఎంట్రీ, డూ ట్రాన్సాక్షన్ ఎంట్రీ. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంట్రీ జరుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ జరిగేటప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ అకౌంట్ నెంబరు, ట్రాన్సాక్షన్ టైప్, అమౌంట్ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇది ప్యాకేజ్ బాడీలోపే ఉంటుంది. సో ఇది వేరే ప్రొసీజర్, ఇది డూ ట్రాన్సాక్షన్ ఎంట్రీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో రికార్డ్స్ ట్రాన్సాక్షన్ టేబుల్. సో ఈ ట్రాన్సాక్షన్ అండర్స్కోర్ టేబుల్లోకి ఎంట్రీ చేయడానికి కోసం ఇది తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ ప్రొసీజర్ని నేను ఎక్కడ కాల్ చేస్తాను అంటే
సో ఈ ప్రొసీజర్ని డూ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ప్రొసీజర్ని అప్లై ట్రాన్సాక్షన్ ప్రొసీజర్లో కాల్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈ ప్రొసీజర్లో ఏం జరుగుతుంది చూడు ఫస్ట్. సో నువ్వు అకౌంట్ నెంబరు ట్రాన్సాక్షన్ టైప్ అనేది పాస్ చేస్తాను, డిపాజిటా విత్డ్రాల్ అని చెప్పి. సో డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, స్టేటస్ అనేది డెబిట్. ఓకే, విత్డ్రాల్ అయినప్పుడు నీకేంటి ఇక్కడ సిడి పెట్టాను కదా. సో డిపాజిట్ అయినప్పుడు విత్డ్రాల్ క్రెడిట్ కదా, విత్డ్రాల్ క్రెడిట్ అని ఉంది మనకి. సి విత్డ్రాల్ అయినప్పుడు ఏంటి, డెబిట్ అంటే డబ్ల్యూ, ఇక్కడ సి అంటే క్రెడిట్. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏంటి, ఈ టూ కాకుండా ఇన్ కేస్ న్యూ స్టేటస్ అయితే, విత్డ్రాల్ కాకుండా డిపాజిట్ కాకుండా వేరే ఏదైనా అంటే నీకు ఏం జరుగుతుంది, అకౌంట్కి ఏ ట్రాన్సాక్షన్ లేదనుకో. సో వాడికి ఏంటి అకౌంట్లో ఎన్ వస్తుంది అనమాట. ఎన్ అంటే న్యూ స్టేటస్ కోసం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరగడానికి వచ్చినప్పుడు వాడికి అకౌంట్ నెంబర్ లేకపోతే అప్పుడు వెన్ నో డేటా ఫౌండ్కి వెళ్తుంది. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఎన్ అనే పాస్ చేస్తారు దీనికి. ఎన్ అని పాస్ చేసినప్పుడు డబ్ల్యూ కానీ సి కానీ అయితే ఇవి తీసుకుంటుంది, డెబిట్ క్రెడిట్. లేదంటే న్యూ అకౌంట్కి వెళ్ళినప్పుడు నీకు అకౌంట్ టేబుల్లోకి పోయి ఇన్సర్ట్ అవ్వాలి డేటా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటి, ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి నేను ఫ్యూ కాలమ్సే ఇన్సర్ట్ చేస్తున్నా. చాలా కాలమ్స్ ఉన్నాయి మన టేబుల్స్లో, మీరు కూడా అవి అన్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి డైనమిక్గా మీరే ప్రిపేర్ చేసుకొని ఆ స్టేట్మెంట్ చూసుకోండి ఇక్కడ. సో ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ అవసరం. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ట్రాన్సాక్షన్ నెంబర్ అవసరం. అకౌంట్ నెంబరు నీకు ఎలాగో ప్రోగ్రామ్ నుంచి నువ్వే పాస్ చేస్తున్నావు పారామీటర్గా. సో ఆ పారామీటర్ని పాస్ చేస్తున్నది. సో ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ కోసం ఒక సీక్వెన్స్ని కాల్ చేస్తున్నా. డైనమిక్గా నీకు సీక్వెన్స్ నెంబర్ జనరేట్ అవ్వాలి కాబట్టి సీక్వెన్స్ని కాల్ చేస్తున్నా, P_ అకౌంట్ నెంబర్. సో తర్వాత డిపాజిట్ ఆర్ విత్డ్రాల్. సో ట్రాన్సాక్షన్ టైప్ అనేది డీనా విత్డ్రాలా డిపాజిటా. ఓకే, విత్డ్రాల్ డిపాజిట్ అంటే ఓకే. సో ఇక్కడ రాసుకో WIT. ఓకే, సో ఇది తర్వాత ఏంటి, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, ట్రాన్సాక్షన్ డేట్ అండ్ టైం. సో సిస్టేట్ అనేది కాల్ చేస్తాను, సిస్టేట్ కానీ సిస్టైమ్ కానీ ఏదైనా ఇచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది దానికి సరిపోయింది. తర్వాత క్రెడిట్ అకౌంట్. సో ఇక్కడ క్రెడిట్ జరిగింది అనుకో అకౌంట్లోకి. సో ఏం జరగాలి, ఆ కరెంట్ బ్యాలెన్స్లో నుంచి అది ఓల్డ్ బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు ఓల్డ్ బ్యాలెన్స్ తీసుకుంటావు. సో ఓల్డ్ బ్యాలెన్స్ తీసుకొని సో క్రెడిట్ అంటే డిపాజిట్ ప్లస్ క్రెడిట్ అకౌంట్ డిపాజిట్. సో నువ్వు డిపాజిట్ చేసినప్పుడు ఏం జరగాలి, నీ అకౌంట్ బ్యాలెన్స్లో ఉన్న నీ అకౌంట్లో కరెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ బ్యాలెన్స్ని తీసుకొని అది నీకు ఓల్డ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో నీ న్యూ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఓల్డ్ బ్యాలెన్స్ ప్లస్ క్రెడిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కలిపితే నీకు న్యూ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఆ న్యూ బ్యాలెన్స్ అయినప్పుడు ఆ న్యూ బ్యాలెన్స్ని నేను మళ్ళీ నువ్వు అకౌంట్లో అప్డేట్ చేయాలి కదా. సో అకౌంట్ ఇన్ఫో టేబుల్లో సెట్ కరెంట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు న్యూ బ్యాలెన్స్ అని అప్డేట్ చేస్తా. ఓకే, నువ్వు ఇక్కడ ఇంకా క్వశ్చన్ మీరు ఎవరు అడగట్లేదు, ఫర్ అప్డేట్. సో ఫర్ అప్డేట్ అని ఒక క్లాస్ యూజ్ చేశాను. ఈ ఫర్ అప్డేట్ క్లాస్ ఏం చేస్తుంది అంటే సో సరే నేను ఇండివిజువల్గా చెప్తాను ఫర్ అప్డేట్. దానికి ముందు ఇక్కడ చూడండి, ఫర్ అప్డేట్ ఏం చేస్తుంది అంటే నువ్వు బ్యాంక్లో ఒక అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ జరగడానికి వెళ్ళినప్పుడు ఇది వరకు ట్రాన్సాక్షన్ ఏంటి టేబుల్లో జరుగుతుంది. నీకైనా టేబుల్లో ఒక ట్రాన్సాక్షన్ టేబుల్లోనే ట్రాన్సాక్షన్ ఎంట్రీ జరుగుతుంది, నాకైనా ట్రాన్సాక్షన్ అనేది అదే టేబుల్లో జరుగుతుంది. సో
సో నువ్వు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ మాస్టర్లోకి డేటా వెళ్తుంది. సో అకౌంట్ టేబుల్లోకి నీకు డేటా ఇన్సర్ట్ చేస్తుంది. కస్టమర్ అయితే కస్టమర్. సో ఇప్పుడు ఒక బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు సమ్ 1 to 3 బ్రాంచ్లు నీకు అకౌంట్ ఓపెన్ చేస్తుంది. సో ఆ అకౌంట్ అనేది ఫినిష్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ అయినప్పుడు ఏమైంటది, ఆ డిఎంఎల్ అనేది కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ ఇంకా అవ్వలేదు. సో అప్పుడు నీకు అది స్టాండ్ బైలో ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 to 4లో బ్రాంచ్ 1 to 4లో ఇంకొకటి అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. సో వీడు ఏం చేస్తాడు, వీడు ఫస్ట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరపడానికి రెడీ చేశాడు అనమాట. సో ఇంకా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి, వీడు లాక్ చేసి పెట్టుకున్నాడు డేటాబేస్. ఈ లాక్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు 1 to 4 వాడు ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడు. సో ఒక కస్టమర్ అయితే నువ్వు ఈ విధంగా చేస్తే ఓకే. మనకి మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఒక కస్టమర్ గురించి ఇప్పుడు 1 million కస్టమర్స్ ఉంటే 99.9 lakhs ఆఫ్ కస్టమర్స్ వెయిట్ చేయాలంటే అవ్వదు కదా. సో ఒక కస్టమర్ గురించి ఇంతమంది వెయిట్ చేయడం అనేది తప్పు. సో దాని గురించి ఇప్పుడు 1 to 3 అకౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఆ 1 to 3 అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ బ్లాక్ చేస్తే, సో ఇప్పుడు వాషి అనేవాడు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే వాషికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్ అకౌంట్ డీటెయిల్స్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపేయచ్చు. అది ఆపగలిగితే రిమైనింగ్ వాళ్ళంతా కంటిన్యూ చేయొచ్చు. సో నీ కోసం నువ్వు వెయిట్ చేయడంలో తప్పులేదు, అర్థమవుతుందా? నీ అకౌంట్లో నువ్వు ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి నీకు నువ్వు వెయిట్ చేయడంలో తప్పులేదు. నీ గురించి మేము వెయిట్ చేయడం తప్పు, అర్థమవుతుందా? సో నీ గురించి మేము నా టైం వేస్ట్ చేసుకోలేం కదా. సో నీ గురించి నువ్వు టైం వేస్ట్ చేయడంలో తప్పే. సో అప్పుడు ఏం చేస్తానంటే, అప్పుడు నీకు ఏంటి, ఇక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్లో నువ్వు ఎంట్రీ చేయడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు వేసుకో. కానీ ఈ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూసి ఆ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు నువ్వు విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ చేసినప్పుడు ఏం జరుగుతుంది, కంపల్సరీ నీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. సో అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడ అవుతుంది, కరెంట్ బ్యాలెన్స్లో నీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. సో నేను వాడిని ఏం చేస్తా, ఆ కరెంట్ బ్యాలెన్స్ అనే కాలంకి లాక్ పెడతాను. ఎవరికి, నీ అకౌంట్ నెంబర్ని యూజ్ చేసుకో. ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ చూడు, సెలెక్ట్ కరెంట్ బ్యాలెన్స్ ఇంటూ ఓల్డ్ బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్ ఇన్ఫో ట్యాబ్. సో వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు పి అకౌంట్ నెంబర్. సో నువ్వు ఏదైతే అకౌంట్కి ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేస్తావో ఆ అకౌంట్ నెంబర్ని డైనమిక్గా తీసుకొని నేను వేరే క్లాస్లోకి పంపిస్తాను. అప్పుడు ఆ అకౌంట్ నెంబర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. వాడిని నేను లాక్ చేస్తున్నా ఫర్ అప్డేట్ ఆఫ్ కరెంట్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఒక కాలంని లాక్ చేశాను. నువ్వు రిమైనింగ్ కాలమ్స్ అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ కాలంని ఏం చేయలేవు ఆ టేబుల్లో, ఆ అకౌంట్కి. ఒక్క కాలం లాక్ అవుతుంది, ఆ అకౌంట్ నెంబర్కి లాక్ అవుతుంది, అర్థమవుతుంది. సో ఫర్ అప్డేట్ క్లాస్ మనం సపరేట్గా చూద్దాం, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది న్యూ బ్యాలెన్స్. క్రెడిట్కి అయితే డెబిట్కి కూడా ఉంటుంది కదా. సో డెబిట్కి కూడా సేమ్, కరెంట్ బ్యాలెన్స్లో నుంచి బ్యాలెన్స్ తీసుకుంటాం, మైనస్ చేయాలి. సో డెబిటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తాం. ఓకే, సో విత్డ్రాల్ డిపాజిట్ చేసేటప్పుడు నాకేం రిస్ట్రిక్షన్స్ రావు. నీ అకౌంట్లో ఏదైందో దానికి డిపాజిట్ చేస్తే సరిపోద్దు. మైనస్ ఉన్నా కూడా అది ప్లస్లో, ఇప్పుడు -10,000 ఉంది, నువ్వు 15,000 డిపాజిట్ చేసినావు అంటే 5,000 చూపిస్తుంది క్రెడిట్ బ్యాలెన్స్. సో నాకేం ఫరక్ పడదు, నాకు దానివల్ల ఏమి ఇష్యూ లేదు. సో నాకేమి ప్రాబ్లం కూడా రాదు. ఇక్కడ విత్డ్రాల్ చేసేటప్పుడు కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, విత్డ్రాల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం కరెంట్ బ్యాలెన్స్ని తీసుకుంటున్నాం. కరెంట్ బ్యాలెన్స్ని తీసుకొని న్యూ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు ఓల్డ్ బ్యాలెన్స్ మైనస్ టీ డెబిట్ అమౌంట్. సో ఇక్కడ నువ్వు న్యూ బ్యాలెన్స్ అనేది తీసుకుంటున్నావు. సో ఆ న్యూ బ్యాలెన్స్ తీసుకునేటప్పుడు ఆ న్యూ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు 10,000 ఉందనుకో, 10,000లో 10,000 విత్డ్రాల్ చేస్తున్నావు, అప్పుడు నీకేమొస్తుంది, 0 వస్తుంది. సో 0 లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం బ్యాలెన్స్. సో మినిమం బ్యాలెన్స్ అనేది ఫాల్స్ కదా. సో మినిమం బ్యాలెన్స్ అయినప్పుడు ఏం చేస్తున్నాను నేను,
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు న్యూ బ్యాలెన్స్ అంటే దీనికన్నా ఎక్కువ అవుతాయి. సో ఎక్కువైనప్పుడు ఏం చేస్తున్నా కరెంట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు న్యూ బ్యాలెన్స్ అని చెప్పి పి అకౌంట్ నెంబర్ అని చెప్పి అప్డేట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నా, ఆ ట్రాన్సాక్షన్ని కంటిన్యూ చేస్తున్నా డిపాజిట్. ఓకే, ఎల్స్ అయినప్పుడు నీకు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ రైజ్ చేస్తాను. సో ఈ రైజ్ ఎక్సెప్షన్ ఇన్సఫిషియెంట్ ఫండ్ అనేది నీకు ఒరాకిల్లో ఎక్సెప్షన్ లేదు మనకి, అంటే ప్రీ డిఫైన్డ్లో ఎక్సెప్షన్ లేదు. దీనికోసం నేను యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని డిరైవ్ చేసుకున్నాను. సి ఇక్కడ ఎక్సెప్షన్ చేసుకున్నాను, ఎక్సెప్షన్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాను. సో ఇన్సెప్షన్ ఫండ్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ టైప్ ఏంటి ఎక్సెప్షన్. సో దాన్ని నేను సింపుల్గా రైస్ అని చెప్పి ఇన్సెప్షన్ ఫండ్ అని చెప్పి రైస్ చేస్తాను. దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు, దీనికంటే ఒక ఎర్రర్ నెంబర్ ఓఆర్ఏ నెంబర్ అసైన్ చేసి యూజింగ్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఎన్నెట్ దాని నుంచి కూడా చేయొచ్చు. సో ఇప్పటికైతే ఇది చూద్దాం. ఓకే, సో ఇది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. దీనికి ఎర్రర్ నెంబర్ అసోసియేట్ చేయట్లేదు, నువ్వు డైరెక్ట్గా రైజ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు డిపాజిట్ చేయడానికి విత్డ్రాల్ చేయడానికి కానీ ఏదైనా నువ్వు వచ్చినప్పుడు ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ లేదనుకో ఇంటూ క్లాస్ ఫెయిల్ అవుతుంది. ఇంటూ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు నీకు నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది, అవునా? సో అప్పుడు ఏం చేస్తావు, న్యూ స్టేటస్ అనే దాంట్లోకి నాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని వస్తుంది. ఓకే, సో ఇన్సఫిషియెంట్ ఫండ్ అన్నప్పుడు న్యూ స్టేటస్ ఈక్వల్ టు ఇన్సఫిషియెంట్ ఫండ్. ఈ ఇన్ఫర్మేషన్ని నేను అకౌంట్ టేబుల్లో కానీ ట్రాన్సాక్షన్ టేబుల్లో కానీ అప్డేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు, యాక్చువల్గా నేను స్టిల్ రాస్తా ప్రోగ్రామ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అవ్వలేదు. ఓకే, సో తర్వాత ఏంటి, వెన్ అదర్స్, సో నీకేంటి నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చినా దానికి ఈ మెసేజ్ పంపిస్తాం, ఇన్సఫిషియెంట్ ఫండ్ వచ్చినా కూడా నీకు ఈ మెసేజ్ పంపిస్తాం. సో వెన్ అదర్స్ అవి రెండు కాకుండా వేరే ఏ ఎర్రర్ వచ్చినా కూడా ఆ ఎర్రర్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్కి ఆ ఎర్రర్ మెసేజ్ని పాస్ చేస్తే కొంచెం చూడ్డానికి అర్థం అవుతుంది అనమాట ఎవరికైనా. ఓకేనా? సో తర్వాత అప్లై ట్రాన్సాక్షన్, ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ట్రాన్సాక్షన్స్ ఏం అప్లై చేయాలి, ఆ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేయాలి అంటే నువ్వు ట్రాన్సాక్షన్ ఫస్ట్ పెండింగ్లో పడుతుంది. ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసాము, ట్రాన్సాక్షన్ వాడు కమిట్ కానీ వాళ్ళకు కూడా బటన్ ఉంటుంది, సబ్మిట్ కానీ క్యాన్సిల్ కానీ. సబ్మిట్ వాళ్ళకి అప్లికేషన్లో సబ్మిట్ క్యాన్సిల్ 2 బటన్స్ ఉంటాయి. డిపాజిట్ నీకు నోట్ నీ అమౌంట్ అంతా క్రెడిట్ చేసుకొని వాడు ఎంట్రీ చేస్తాడు అనమాట. 1 lakh డిపాజిట్ చేస్తాడు, 1 lakh ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసి నోట్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తాడు. అవి నీ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అని అంతా వ్యాలిడా కాదని చెప్పి నీకు కౌంటర్ మిషన్లో వేసి చెక్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఫేక్ నోట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు. అన్ని వ్యాలిడ్ ఉందనుకో సబ్మిట్ చేస్తాడు, అవునా? సో అక్కడ ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది హోల్డ్లో ఉంది, నీ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అప్పుడు ఇక్కడ తీసుకుంటాడు అనమాట. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఇక్కడే తీసుకొని, సో ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈక్వల్స్ టు పెండింగ్, ట్రాన్సాక్షన్స్ టేబుల్లో ఉన్న పెండింగ్ ట్రాన్సాక్షన్స్ యొక్క సంబంధించినవి తీసుకుంటాడు. ఇది ప్రతి నిమిషానికి రన్ అవుతూ ఉంటుంది, 1 నిమిషం నుంచి ఎక్కువ ఏమి ఉండదు. సో ఫర్ అప్డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్టేటస్, సో ఈ ట్రాన్సాక్షన్ యొక్క స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. ఈ ట్రాన్సాక్షన్ యొక్క స్టేటస్ని అప్డేట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బ్లాక్ చేస్తాడు. సో పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఆ అకౌంట్స్ అన్నిటికీ బ్లాక్ అయిపోతాయి, పెండింగ్లో ఉన్న అకౌంట్స్ అన్నిటికీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కర్సర్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాడు. కర్సర్ ఫర్ లూప్, ఇక్కడ కర్సర్ డిక్లేర్ చేసిన ఇది కర్సర్ వేరియబుల్. సో కర్సర్ ఫర్ లూప్ ఏంటి, కర్సర్ ఐ ఇన్ మనం కర్సర్ నేమ్ పాస్ చేస్తాం నిన్ను. సో ఇక్కడ ట్రాన్స్ అనే కర్సర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఈ కర్సర్ వేరియబుల్ని పాస్ చేసినాడు దానికి. సో దాన్ని లూప్లో తిప్పుతున్నాడు. సో లూప్లో తిప్పినప్పుడు ట్రాన్సాక్షన్ టైప్ ఈక్వల్ టు డి
దెన్ డెబిట్, క్రెడిట్ అయితే సి. ఓకే, సో ఇప్పుడు వీడికి ఇక్కడ వెళ్తుంది, వీడికి ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్ అకౌంట్ నెంబర్ ఏంటి. సో ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ డిపాజిట్ విత్డ్రాల్ కాకుండా వేరే ఏదన్నా అయిందనుకో అప్పుడు రిజెక్టెడ్. అర్థమవుతుందా? సో ఇక్కడ అప్డేట్ ట్రాన్సాక్షన్ టేబుల్లో ట్రాన్సాక్షన్ స్టేటస్ని అప్డేట్ చేయాలి. అర్థమైందా? న్యూ స్టేటస్, ఈ వేరియబుల్స్ అన్ని ఇక్కడ పాస్ చేస్తాను కదా, ఈ పాస్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ రావాలి, నాకు వచ్చి ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ అప్డేట్లో కూడా చూడు, వేర్ కరెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కర్సర్, ట్రాన్సాక్షన్ కర్సర్లో ఉన్న పెండింగ్ సంబంధించిన అన్నిటినీ బ్లాక్ చేస్తున్నా నేను, అన్నిటినీ బ్లాక్ చేస్తుంది కర్సర్. ఓకే, సో ఇది అప్లై ట్రాన్సాక్షన్ ఎంట్రీ. సో ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీ అనే దాన్ని నువ్వు మాన్యువల్గా వేస్తావు అనుకో. సో అకౌంట్ నెంబరు, ట్రాన్సాక్షన్ టైపు, అమౌంట్, వీడు నీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అకౌంట్ నీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో సింపుల్గా ఏం చేస్తావు, వానికి ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయడానికి ఇది. అర్థమైందా? సో ఇది ప్రోగ్రామ్. దీనికి ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని మీరు ట్రై చేస్తే, మీరు ట్రై చేయండి. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తాను. సో దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ఒక అకౌంట్ నెంబర్ మీకు డిరైవ్ చేసుకొని, సో మన క్లాస్లో ఉన్న వాళ్ళయే మీరు తీసుకొని అకౌంట్ నెంబర్ అన్ని డివైడ్ చేసుకొని కొన్ని చూసుకోండి. సో నాది లేదు అంటే కొన్ని శాంపుల్ డేటా మన దగ్గర ఆల్రెడీ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. Flashback table into if I can చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పాలా మళ్ళీ? ప్రోగ్రామ్ అర్థమైందా అన్నా? హలో అన్నా, కపిల్ వినిపిస్తుంది? వినబడుతుంది నా వాయిస్? వినిపిస్తుంది కపిల్, చెప్పు. ఇది ఇంతకుముందు వినిపించలేదు. ఎగ్జాంపుల్ చెప్పారు, వినిపించలే కపిల్. ఓకే, అది మనకి మనము ఇంతకు ముందు మన పోర్టల్లో వినిపించలే కపిల్. ఒక ప్రాసెస్ చూసారా? వినిపించలే కపిల్, నువ్వు ఎక్కడున్నావు? వినిపించలేదు.
వినబడుతుందా? వినపడుతుందా అనేది మటుకు వినిపిస్తుంది, తర్వాత మాట్లాడితే తెలుసా చెప్పు. ఇది ఇంతకు అది ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా అన్న? అవునవును. అయితే దాంట్లో ఇంతకు ముందు ఇన్సర్ట్ అయ్యి చేసిన తర్వాత మీకు తమ్ముడు వినిపించలేదు. అన్న ఇప్పుడు వినబడుతుందా? లేదు తమ్ముడు, మధ్యలో అయిపోతుంది, నాకు అసలు వినిపించట్లేదు. ఎన్నిసార్లు మళ్ళీ అసలు నేను ఇక్కడే ఉన్నావు కదా నువ్వు, సర్లే ఉన్నాడు బైక్, ఇక్కడే ఉన్నావా? అన్న ఇక్కడే ఉన్నావు నువ్వు? అజయ్ గారి కేటీ ఉంది కదా, ప్రిపరేషన్ అయితే చూస్తానంటే సరే అని చెప్పేసి అజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాం. ఇంక ఇదంతా మనకు కాదు, నాకు వినపడట్లేదు తమ్ముడు, రేపు మాట్లాడదాం నీతో. ఓకే అన్న. ఇంకా ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ అర్థమైతే దీన్ని ప్రాక్టికల్గా మీరు చేయాలి. సో దీనికి ఇంకా కొన్ని కస్టమైజేషన్ చేయాలి, నేను చేయలేదు కానీ మీకు చెప్పాలి అనేవి వచ్చాను. దీంట్లో ఇప్పుడు విత్డ్రాల్, డిపాజిట్ అవన్నీ చేంజ్ చేశాను కదా, సో కింద మీరు కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సిడి ఉంది, నేనేమో WD పెట్టాను, చేంజ్ చేశాను. సో అక్కడ మీరు కూడా చేంజ్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ అనేది సో ట్రాన్సాక్షన్ ఎంట్రీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సిమిలర్గా మీరు మోర్ చెప్పాను కదా, రీటైల్ డొమైన్. సో మోర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా ఉంటుంది. మన ఇన్వెంటరీ టేబుల్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇన్వెంటరీలో ఒకటి పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు మన దగ్గర ఉండకపోతే, సో వాడు ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని నువ్వు ఒక కొత్త ఎంట్రీని కస్టమర్ టేబుల్లో కొత్త ఎంట్రీని, సో కొందరికి డిఫాల్ట్ లొకేషన్స్ ఇచ్చి, సో కస్టమర్ ఐడి వాడు మొబైల్ నెంబర్ ఇవ్వగలుగుతాడు. ఆ మొబైల్ నెంబర్ తీసుకొని నీకు ఎక్కడన్నా అడ్రస్ టేబుల్లో, అంటే మన దగ్గర ఒకటి ఉండొచ్చు, సోషల్ సైట్లో నీ ఒక అడ్రస్ ఉండొచ్చు ఇన్ కేస్, అక్కడి నుంచి కొంతమంది క్యాప్చర్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. సో వాడు ఏం చేస్తాడు, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే టేబుల్లో ఆల్ కస్టమర్స్ అంటే వరల్డ్లో ఉన్న అందరివి మ్యాక్స్ మేనేజ్ చేసి పెట్టిండొచ్చు. ఆ మొబైల్ నెంబర్ ఆ టేబుల్లో చెక్ చేసుకొని ఆ కస్టమర్ ఐడి, దాని యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఆ మొబైల్ నెంబర్ సంబంధించిన కస్టమర్ ఎవరు ఏంటి, అర్థమవుతుందా? సో ఇన్ కేస్ నేను చెప్పేది ఇప్పుడు చూడు, అర్థం చేసుకో. సో దీనికి ప్యాకేజ్ రాసుకోరండి. సో ఎలా అంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక 100 మొబైల్ నెంబర్లు ఉన్నాయి అనుకో. సో 100 మొబైల్ అంటే ఇండియాలో మొత్తం మీద ఒక 100 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ ఇండియాలో ఉన్న మొబైల్ నెంబర్స్ అంత ఇన్ఫర్మేషన్ మొత్తం మొబైల్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంది. సో ఆ టేబుల్లో నువ్వు డిరైవ్ చేసుకో, నీకు శాంపుల్ బేస్గా ఒక 10 డిరైవ్ చేసుకో. 10 డిరైవ్ చేసిన తర్వాత నీకేంటి ఆర్డర్ ఇన్ఫో అని నీకు టేబుల్ ఉంటుంది. సో నువ్వు ఏంటి ఆర్డర్ అంటే, నువ్వు రీటైల్ దాంట్లోకి వెళ్ళి స్టాక్ బుక్ చేసి నువ్వు పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళినాం. అప్పుడు ఏం చేస్తాడు, యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతాడు. అంటే ఏంటి, ఒక ప్రొసీజర్ కాల్ చేయండి, ఆ ప్రొసీజర్లో ఆ మొబైల్ నెంబర్ వెళ్ళాలి. అర్థమైందా? ఒక ప్రొసీజర్ పెట్టు. సో ఏంటి, కస్టమర్ ఎగ్జిస్టింగ్ చెక్ అన్నట్టు. సో కస్టమర్ చెక్ అని చెప్పి ఒక ప్రొసీజర్ ఒక ప్యాకేజ్ రాసుకో. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మొబైల్ నెంబర్ పాస్ చేయి. దేనికి, కస్టమర్ చెప్పి ఒక ప్యాకేజ్ రాసుకొని దీనికి మొబైల్ నెంబర్ పాస్ చేయి. సో నీకు మొబైల్ నెంబర్ టేబుల్లో ఇన్ కేస్ వీడు ఉన్నాడు అంటే ఆ మొబైల్కి సంబంధించిన కస్టమర్ నేమ్ అవన్నీ ఉంటాయా. సో ఈ మొబైల్ నెంబర్ తోటి ఆ కస్టమర్ డీటెయిల్స్ ఫెచ్ చేసుకొని కస్టమర్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయి. ఓకే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉందంటే కంపల్సరీ ఈ మొబైల్ నెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ సేవ్ చేసి ఉంటాం. సో ఈ మొబైల్ నెంబర్ లేదు అనుకో, ఇక్కడ
సో నీకేమొస్తుంది, నో డేటా ఫౌండ్ వస్తుంది. వెన్ నో డేటా ఫౌండ్, అప్పుడు మొబైల్ టేబుల్లోకి ఇన్సెట్ పడాలి. ఇన్సెట్ ఇంటూ మొబైల్ నెంబర్ లేకపోతే అది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎస్, మొబైల్ టేబుల్లో ఫస్ట్ డేటా ఎంట్రీ పడిన తర్వాత కస్టమర్ టేబుల్కి వెళ్ళి ఫస్ట్ నీ మొబైల్ నెంబర్లోకి నీ ఇన్సెట్ ఇంటూ మొబైల్ నెంబర్ టేబుల్లోకి నీ మొబైల్ నెంబర్ ఎంట్రీ పడాలి. ఎంట్రీ న్యూ రికార్డ్ ఇన్సెట్ అవ్వాలి న్యూ మొబైల్ నెంబర్. తర్వాత ఇదే డీటెయిల్స్ మళ్ళీ కస్టమర్ టేబుల్లోకి కూడా ఇన్సెట్ అవ్వాలి విత్ న్యూ కస్టమర్ ఐడి. సో మొబైల్ నెంబర్ తోటి నువ్వు కస్టమర్ ఐడిని జనరేట్ చేయవు. నీ మొబైల్ నెంబర్ కస్టమర్ ఐడి రెండు ఇనికి ఉండవు. అర్థమవుతుందా? సో కస్టమర్ ఐడికి ఒక సీక్వెన్స్ నెంబర్ కాల్ చేసుకొని సీక్వెన్స్ నెంబర్ ఇన్సెట్ చేయి. అర్థమవుతుందా? సో రికార్డ్ స్టాప్ చేయలేదు కదా. కస్టమర్ ఐడి ఓకే, సో కస్టమర్ ఐడి కాలమ్ మీద సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ ఐడి జనరేట్ అవ్వాలి. ఓకే, తర్వాత కస్టమర్ డీటెయిల్ అప్డేట్ అని చెప్పి ఇంకొక ప్రొసీజర్ రాయి. సో వీడ్ ఎందుకు ఉపయోగపడతాడంటే, సో ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేసినప్పుడు బిల్లింగ్లో XXX అని చెప్పి నేను నేమ్ వచ్చింది అనుకో, డిఫాల్ట్ నేమ్ ఇస్తాను అందరికి కామన్. సో బాబు నా నేమ్ ఇది కాదు బాబు, నా వ్యాలిడ్ నేమ్ అప్డేట్ చేయన్నాడు అనుకో, వాడు మొబైల్ నెంబర్ విత్ నేమ్ పాస్ చేస్తాడు, నీకు ఇస్తాడు వాడు, నాది మొబైల్ నెంబర్ ఇది, నా నేమ్ ఇది అని చెప్పి అప్డేట్ చేయమంటాడు. సో నువ్వు అప్పుడు అప్డేట్ కస్ట్__ అప్డేట్ అని చెప్పి ఇన్ఫో అని చెప్పి ఒక ప్రొసీజర్ రాసు. ఆ ప్రొసీజర్లో కస్టమర్ ఐడి నేమ్ పాస్ చేస్తే నీ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ మారాలి. సో నేమ్ని బేస్ చేసుకొని నువ్వు జెండర్ కూడా పాస్ చేయి. నీకు తెలుస్తుంది కదా, నీకు చెప్పినప్పుడు వాడు మెయిల్ ఫిమేల్ అని అడుగుతాడు, అడుగు, అది కూడా పాస్ చేయి. 3 పారామీటర్స్ పాస్ చేయి, అవి అప్డేట్ చేయి. ఓకే, సో ఇన్ కేస్ కొంతమంది అంటారు, సో నీ వల్ల నాకు రెగ్యులర్గా మీరు ఇర్రెస్పాన్సిబుల్ మెసేజెస్ పాస్ చేస్తున్నారు అని చెప్పి, సో DND యాక్టివేట్ చేయమంటారు, డు నాట్ డిస్టర్బ్. దానికి ఒక ప్రొసీజర్ రాయి. సో దానికి ప్రొసీజర్ రాసి ఆ DND నెంబర్స్ అన్నిటినీ సపరేట్ టేబుల్లో యూజ్ చేయాలి. ఓకే, సో నువ్వు కస్టమర్కి మెసేజ్ పంపించేటప్పుడు ఫస్ట్ DNDలో ఉన్న కస్టమర్స్ని నీ కర్సర్ నుంచి ఎక్స్క్లూడ్ చేసేదానికి ప్రోగ్రామ్ రాసుకోవాలి. అర్థమవుతుందా? సో మీరు కూడా రాయండి, నేను ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రేపు నేను రాసుకొచ్చి చూపిస్తాను మీకు మళ్ళీ. అలానే రాయకుండా అయితే రాకు, కంపల్సరీ రాయాలి. సో DNDకి సంబంధించిన DND యాక్టివేషన్కి ఒకటి, DND డియాక్టివేషన్కి ఒకటి. సో DND యాక్టివేషన్ కోసం DND యాక్టివేషన్ డియాక్టివేషన్ అని ఒక ప్రొసీజర్ రాసుకో. దాంట్లో D పంపిస్తే డియాక్టివేట్, యాక్టివేట్ అన్నప్పుడు అది ఇన్సర్ట్ అవ్వాలి వెళ్ళి. డియాక్టివేట్ అన్నప్పుడు D పంపించినామంటే డిలీట్ అవ్వాలి. అర్థమైందా? ఇఫ్ క్లాస్కి పంపించి ఇఫ్ D అయితే డిలీట్ చేయాలి DNDలో నుంచి. యాక్టివేట్ చేయమన్నాడు అంటే వాడిని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినావు అంటే వాడు అందులో ఉన్నాడు అంటే ఇందులో వీడి దగ్గర రాదు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఎంత నువ్వు ప్లాన్ చేస్తావో అంత ప్లాన్ చేసి కొంచెం ప్రోగ్రామ్ కొంచెం కాంప్లికేటెడ్గా రాసుకుంటే ఇంకా రియల్ టైము అది ఇది ఏముండదు అంత. ఇంతకుమించి ఇంకేం ప్రోగ్రాంలు ఏమి ఉండవు ఇక్కడ. సో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది థింగ్స్ ఇక్కడ నీకు ఆల్రెడీ కవర్ అయినాయి. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పచ్చు. దీనికి ఏదో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కొంచెం ప్రాక్టీస్ చేసి చూపి అన్నా కూడా చెప్తాను నేను. దీన్ని ER డయాగ్రామ్ వేయాలంటే చాలా కష్టం రా తమ్ముడు. ఎందుకంటే దీంట్లో 40-50 కాలమ్స్ ఉన్నాయి. ఈ 40-50 కాలమ్స్ సో ఇక్కడ నీకు లింక్ ఇక్కడ ఏముంది, నీకు EMP టేబుల్, సో కస్టమర్ నేమ్ ఉంది, సో కస్టమర్ టేబుల్ ఉంది. కస్టమర్ టేబుల్లో కీ కాలం ఏంటి, ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ఇనిక్యూ. ఓకే, సో ఈ కస్టమర్ టైప్ అనేది ఇనిక్యూ కాదు. నువ్వు ఇక్కడ మన దగ్గర కస్టమర్ టైప్ టేబుల్ ఇవన్నీ ఏం లేవు. సో కస్టమర్ టేబుల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ కస్టమర్ కేటగిరీని డిరైవ్ చేస్తుంది అనమాట. ఆ స్టూడెంటా, బిజినెస్ అకౌంట్ హోల్డరా,
సో మళ్ళీ బిజినెస్ లో క్లాస్ 1 బిజినెస్, క్లాస్ 2 బిజినెస్, కాంట్రాక్టర్ ఈ రకరకాలు ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని వాడు ఒక్కొక్క నెంబర్ ఇచ్చి దాన్ని స్టోర్ చేసుకొని ఉంటాడు. దాని డిస్క్రిప్షన్ వేరే టేబుల్లో స్టోర్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం టైం బీయింగ్ కోసం చూస్తే 3 టేబుల్స్ ఉన్నాయి మనకి. ఆ 3 టేబుల్స్ని బేస్ చేసుకొని నువ్వు ప్రోగ్రెస్ అనేది చెయ్యి. సో ఇక్కడ కస్టమర్ ఐడి నీకు ప్రైమరీ కీ. సో అకౌంట్ టేబుల్కి వస్తావు. అకౌంట్ టేబుల్లో సో నీకు అకౌంట్ నెంబర్ అనేది సో నీకు అకౌంట్ టేబుల్లో నీకు అకౌంట్ టేబుల్ అనేది అకౌంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీ. ఏం లేవని చెప్తుంది. ఓకే, ప్రాబ్లం లేదు, నా దగ్గర స్క్రిప్ట్ ఉంది కానీ ఒక టైం స్టాంప్ ఉపయోగించి తీసుకోవచ్చు. ఇక్కడ టైం కమిట్ ఫ్లాష్ బ్యాక్ కి కమిట్ కి సంబంధం. ఇంకా ఎవరైనా ఏమన్నా ఉంటే చెప్పండి. లేవా? రాసుకొస్తారా మరి? ప్రోగ్రామ్ కరెక్ట్గా అయిపోయిందిలే. చూద్దామా? ఇక్కడ మన కర్సర్స్ ఎక్కడ యూజ్ చేసినాం కానీ గ్లోబల్గా ఎక్కడ యూజ్ చేయలేదు. ఏ ప్రోగ్రామ్ సంబంధించింది ఆ ప్రోగ్రాంలోని కర్సర్స్ యూజ్ చేస్తాం. సో జస్ట్ కాన్స్టెంట్ ఒక్కటి నేను ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో యూజ్ చేసి మీకు డిరైవ్ చేసి చూపించాను. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ టైప్ వ్యార్క్యార్ ఉంది కదా ఇక్కడ. సో దీనికి క్యార్ చేస్తాను నేను. ప్యాకేజ్ ఓవర్లోడింగ్ అని చెప్తాను కదా. సో ప్యాకేజ్ ఓవర్లోడింగ్లో సేమ్ నేమ్ అక్కడ డిరైవ్ చేస్తే ఇక్కడ డిరైవ్ చేయాలి కంపల్సరీ. సో ఇక్కడ ఉందా సేమ్ నేమ్ తోటి. ఇక్కడ ఏం చెప్తుంది నీకు, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ నువ్వు ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో చేసినావు. సో సబ్ ప్రోగ్రామ్ ఆర్ కర్సర్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద ప్యాకేజ్ స్పెసిఫికేషన్. నువ్వు ప్యాకేజ్ బాడీలో చేయలేదు అని చెప్తుంది. ఇక్కడ చేయలేదా? చేసినావు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, అక్కడ డేటా టైప్ క్యార్ ఉంది, ఇక్కడ వ్యార్క్యార్ 2 ఉంది. సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో అది ఒక్కొక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. ఉందా? సో ఇక్కడ ఇన్ క్యారెక్టర్, ఇక్కడ కూడా ఇన్ క్యారెక్టర్ ఉన్నాయి. ఏమైంది? వ్యార్క్యార్ 2 what happened, man?
సో ప్రొసీజర్ కంపైల్ అయింది. అవసరం లేదు. ఇక్కడ వేయలేదు, ముందు కూడా వేయలేదు కదా, ఇది వరకు వేయలేదు కదా, ఇంతకుముందు ఇవ్వలేదు కదా మనం. సరే ఏమైంది ఎన్ను ఏమైనా రాస్తుంది చెప్పని తమ్ముడు. స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తుంటాం కదా ఒకటి, ఇక్కడ తీసుకోవాలి సరేనా. సో ఈ ప్రోగ్రామ్ అందరికీ పంపిస్తాను, కూర్చొని టేబుల్ స్కిట్ డేటా కూడా పంపించాను. సో మీ ఓన్ డేటా మీరు క్రియేట్ చేసుకుంటే హ్యాపీనే. ఓకే, టేబుల్లో డేటా అయితే ఉన్నాయి చూడండి. కొంచెం ఒక అకౌంట్కి ఒక కస్టమర్ ఐడియా ఉంటుంది, బట్ ఒక కస్టమర్ ఐడికి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, సో అకౌంట్ హోల్డర్ కస్టమర్ ట్రాన్సాక్షన్ టేబుల్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ టేబుల్ అకౌంట్ నెంబర్ కస్టమర్ ఐడి రెండు ఉంటాయి. సో ఇక్కడ నువ్వు రెఫరెన్స్ తీసుకోవచ్చు, రెఫరెన్స్ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ టేబుల్లో ఉన్న అకౌంట్ నెంబరు ఉంటేనే ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేయగలుగుతాడు. ఇక్కడ పేరెంట్కి నాట్ ఫౌండ్ అని వచ్చినా కూడా నువ్వు అకౌంట్ టేబుల్లో ఎంట్రీ వేయచ్చు, నువ్వు చెక్ చేసుకుంటే. అర్థమవుతుందా? ఓకే, సో ఇది ప్యాకేజ్ గురించి. ఇంతకు మించి ప్యాకేజ్ గురించి అయితే ఏమి అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ నీకు అర్థమైతే ఇక్కడ ఏంటంటే నేను ఫంక్షన్ యూజ్ చేయలేదు. ఏదైనా కానీ ఒక క్యాల్కులేషన్స్ ఏదైనా గెస్ చేసుకుంటే నువ్వు ఆ క్యాల్కులేషన్స్ కోసం ఒక ఫంక్షన్ డిరైవ్ చేయి. ఫంక్షన్ డిరైవ్ చేస్తే ఆ ఫంక్షన్ అందులో ఎక్కడైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ప్యాకేజ్ అన్ని కంప్లీట్ ప్రొసీజర్ ఫంక్షన్ ప్యాకేజ్ అన్నీ వచ్చేసినట్టు. బస్సెస్ వచ్చినాయి, వేరియబుల్స్ వచ్చినాయి, మీకు ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్ చూద్దాం. రికార్డ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ ఉన్నాయి. ట్రిగ్గర్ చూద్దాం. ట్రిగ్గర్స్ ఈ మర్జ్ క్వరీ అవి కూడా రేపు చెప్తాయి. సరేనా? విత్ క్లాస్ కూడా చెప్తారా? విత్ క్లాస్ కూడా చెప్తా.